సంక్రాంతి అంటే ఆ సందడే వేరు. ఏడాది మొత్తం కష్టపడి పండించిన పంటలు ఇళ్లకు చేరే సమయం. ఊరంతా సందడిగా మారే రోజు సంక్రాంతి. ఇది రైతుల పండుగ, జానపదుల పండుగ. మన దగ్గర సంక్రాంతిలాగే తమిళనాడులో పొంగల్ జరుపుకుంటారు. మరి ఇతర రాష్ట్రాల్లో ఏ పేరుతో ఎలా జరుపుకుంటారు? తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ ఆధునిక హంగులను సైతం సదాచారం వైపు నడిపించే పండుగ సంక్రాంతి. క్రాంతి అంటే వెలుగని అర్థం. సంక్రాంతి అంటే సరికొత్త వెలుగు. మన జీవితాల్లో కొత్త వెలుగు నిండాలని కోరుకుంటూ చేసుకునే సమిష్టి ఆరాధన సంక్రాంతి. అందుకే పండుగల్లో ఇది అగ్ర తాంబూలాన్ని అందుకుంది. సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పేరుతో 4 రోజుల ఆట విడుపు కాదు, జీవన సంస్కృతికి ప్రతిబింబమైన సామాజిక పర్వదినం. రంగవల్లులు, గొబ్బెమ్మలు, బంతిపూలు, రేగుపండ్లు, బసవన్నలు, హరిదాసులు, పిండి వంటలు, కొత్త బియ్యం, కోడి పందాలు, పతంగులు, చెరుకు గడలు, భోగి మంటలు, తర్పణాలు, దాన ధర్మాలు, ఆత్మీయమైన పలకరింపులు, అనుబంధాల సరదాలు, ఆచార్య వ్యవహారాలు, వీటన్నిటి సమాహారం సంక్రాంతి. మామూలుగా సంక్రాంతి సందడి భోగి రోజునే ప్రారంభమవుతుంది. పాత కలపను, వృధా వస్తువులను భోగి మంటల్లో వేసి అగ్ని ఆరాధన చేయటం అంటే పాత వాసనలు, వృధా ఆలోచనలు వదులుకుని కొత్త ఆశలతో జీవించాలనే సందేశం. కాలం కదిలిపోతుంది. గతాన్ని మరచి భవిష్యత్తు కోసం దిగులు పడకుండా వర్తమానంలో జీవించాలని భోగి మంటలు చెబుతాయి. భోగి అనగానే గుర్తుకొచ్చేది భోగి పండ్లు. అపురూపమైన పసితనానికి దిష్టి తగలకుండా అన్ని ఆనందాలు పిల్లలకు లభించాలని ఆశీర్వదించేవే భోగి పండ్లు. ఆరోగ్యం, ఆనందం అనే భాగ్యాలను తెచ్చే భోగి పండుగ అద్వితీయమైన రోజు. బలిచక్రవర్తిని వామనుడు 3 అడుగుల నేలను అడిగి విశ్వమంతా వ్యాపించినది భోగి రోజునే అని. వ్యవసాయానికి ఆధారమైన వర్షానికి కారకుడు ఇంద్రుడు. ఆయన కృప వల్ల పంటలు సమృద్ధిగా చేతికొచ్చాయని కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశాన్ని భోగి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణం చేసే శుభపర్వం మకర సంక్రాంతి. అన్ని పండుగలు చాంద్రమానం ప్రకారం చేసుకుంటే సౌరమానం ప్రకారం జరుపుకునే పండుగ సంక్రాంతి. ఆ రోజు నుంచే దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం మొదలవుతుంది. శుభకార్యాలకు నెలవైన కాలం ఉత్తరాయణం. మకర సంక్రమణం తర్వాత ఇళ్లలో శుభకార్యాలను తలపెట్టడం ఆనవాయితీ. మనిషి తనలోని ప్రతికూల లక్షణాలన్నిటినీ వదులుకుని సత్ప్రవర్తన అలవర్చుకోవాలనే సందేశానికి ప్రతీక ఈ పండుగ. మనిషిని బతికించేది అన్నం. సంక్రాంతి నాడు కొత్త ధాన్యంతో పరమాన్నం చేసి భగవంతుడికి నివేదించి అందరికీ అన్నం సమృద్ధిగా లభించాలని ఆకాంక్షించటం, సార్వజనీన సౌభాగ్యాన్ని సహృదయంతో కోరుకోవటమే అవుతుంది. ప్రపంచానికి అన్నం పెట్టే రైతులతో కలిసి ఆరుగాలం శ్రమించే బసవన్నలను అలంకరించి పూజలు నిర్వహించి కృతజ్ఞతలు చెల్లించుకునే మహత్తర పర్వం కనుమ. పశుపక్షాదులను కూడా గౌరవించుకునే సందర్భం. పశు పోషణ, రక్షణ మానవుల కర్తవ్యం. సంక్రాంతి పండుగ వాతావరణానికి ముగింపు శోభను సంతరించే ముక్కనుమ అందరినీ కలుపుకునే విశేషమైన పర్వం. మనిషి సంఘజీవి. సంఘీభావంతోనే మనిషి మనుగడ సాధ్యపడుతుంది. నేను, నాది అనే స్వార్థానికి తావివ్వని సమైక్య భావన మనలో ధ్వనించాలనేదే ముక్కనుమ సారాంశం. భోగి భాగ్యాలతో కూడిన పండగ. భోగి రోజు ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందు మనము భోగి బంటలు చేసుకుంటామండి.
ప్రతి సంవత్సరము. అయితే మర్రి మోదుగా మేడి లేదు ఇక్కడ అంతా భోగి మంటలు, గేమ్స్ ఉన్నాయి, అన్ని ఆటలు ఆడాము, అచ్చన్న గిల్లెలు ఆడాము, కుంటికి అన్ని ఆటలు గుర్తు చేసుకున్నాము. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు, అత్తగారిళ్లలో కొత్తగా పెళ్లైన అల్లుళ్ళు. పండగంటే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో మనవళ్ళు, మనవరాళ్లు. ఆ ఆనందమే వేరే లెవెల్ అంతే. తెలుగువారు సంక్రాంతి జరుపుకున్నట్లే తమిళనాట పొంగల్ నిర్వహిస్తారు. తమిళంలో సంక్రాంతిని పొంగల్ అనే పేరుతో జరుపుకుంటారు. పొంగల్ అంటే ఉడకబెట్టడం లేదా పొంగడం అని అర్థం. ఇది కూడా 4 రోజుల పండుగ. అంతా కలిసి సాంప్రదాయ వంటకాలతో విందు భోజనం చేయటం తమిళ సంప్రదాయం. సంక్రాంతిలాగా పొంగల్ కూడా పంట దిగుబడి వచ్చిన సందర్భంగా జరుపుకునే పండుగ. The whole of India, where different cultures are celebrating this Pongal, Sankranti, Bihu and this festival today, and I would like to wish all of them my best wishes, especially for Makar Sankranti, where Telugu people are also celebrating. And today in Delhi at Murugan Minister of State, Central Government, we have been celebrating in a special event and the august presence of our Honorable Prime Minister Narendra Modi ji. And you have seen that how our Prime Minister respects and celebrates all the cultures of the country, all the festivals of the country. He gives them all the due respect and all the recognition that the country needs. So it feels very, very special coming from South India, celebrating Pongal with the Prime Minister in Delhi. తమిళ పొంగల్ ను 4 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు పాత వస్తువులను దహనం చేసి కొత్త ప్రారంభానికి స్వాగతం పలుకుతారు. రెండో రోజు థాయ్ పొంగల్ అంటారు. ఈ రోజు సూర్యుడికి నైవేద్యంగా పొంగల్ వండి సమర్పిస్తారు. ఇది పండుగ ప్రధాన రోజు. మూడో రోజు మట్టు పొంగల్. వ్యవసాయానికి ఉపయోగపడిన పశువులను పూజిస్తారు. వాటి కొమ్ములు అలంకరిస్తారు. 4వ రోజు కనుమ పొంగల్. ఈ రోజు కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిసి పండుగ చేసుకుంటారు. ఇక్కడ చూస్తా ఉంటే కోడి పందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నేనా నువ్వు అనే చూస్తా ఉన్నాం. ఆచార వ్యవహార సంప్రదాయాలకు తెలుగు వారి యొక్క కళలు, నైపుణ్యతలు ఇక్కడ పెంపొందించడం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఒక థియేటరు. చక్కగా ఇది కోడి పందాలు అంటే చూసిన ఎంత థియేటర్, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అంటే. పొంగల్ అంటే ఒక వంటకం కూడా. ఇది కొత్త బియ్యం, పాలు, బెల్లం, జీడిపప్పుతో చేసి పొయ్యి మీద పొంగి పొర్లుతున్నప్పుడు శుభానికి, సమృద్ధికి సంకేతంగా భావిస్తారు. ప్రకృతితో మమేకమవడాన్ని, కుటుంబ అనుబంధాలను ప్రతిబింబిస్తుంది. సంక్షిప్తంగా పొంగల్ అనేది ప్రకృతికి, సూర్యుడికి, వ్యవసాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ కొత్త పంటలతో సంపదను, ఆనందాన్ని ఆహ్వానించే ముఖ్యమైన పంట పండుగ. సంక్రాంతికి మన దగ్గర కోడి పందాల్లాగే తమిళనాడులో జల్లికట్టు ఆడతారు. మధురై ప్రాంతంలో ఎద్దులతో పోరాటం, ఢిల్లీలో పొంగల్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొన్నారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు దేశ నిర్మాణంలో బలమైన భాగస్వాములని, వారిని మరింత శక్తిమంతంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వణక్కం. ఇనియ పొంగల్ नड़वातकल। आज पोंगल एक ग्लोबल फेस्टिवल बन चुका है। दुनिया भर में तमिल समुदाय और तमिल संस्कृति से प्रेम करने वाले लोग इसे उत्साह के साथ मनाते हैं। उसमें मैं भी एक हूं। इस विशेष पर्व को आप सभी के साथ मनाना मेरे लिए सौभाग्य की बात है। కేరళలో సంక్రాంతి రోజున మకర విళక్కును ఘనంగా నిర్వహిస్తారు. శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తారు. ఈ సందర్భంగా కొబ్బరి తోటల్లో పూజలు చేస్తారు. అనంతరం మిఠాయిలు పంచిపెడతారు. మహారాష్ట్రలో సంక్రాంతి పేరుతోనే వేడుకలు నిర్వహిస్తారు. తెలుగుల పేరిట నువ్వులతో చేసిన రంగురంగుల హల్వాను పంచుకుంటారు. కొత్తగా పెళ్లైన వాళ్లు పసుపు కుంకుమలతో పాటు తాంబూలాలతో బహుమతులు అందిస్తారు. ఈ సంప్రదాయాన్ని హల్దీ కుంకుమ అంటారు. కర్ణాటకలో సుగ్లి, ఒడిశాలో మకర చౌల, అసోంలో మాఘ్ బిహు, ఇలా రకరకాల పేర్లతో సంక్రాంతిని పిలుచుకుంటారు. మనది ఇప్పటికీ వ్యవసాయ ప్రధాన దేశం. పంట చేతికొచ్చాక జరుపుకునే పండుగ ఇది.
అందుకే ఇంతటి ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి.